అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఏడుకొండలవాడ వెంకన్న స్వామి గురించి మరో ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. ఏడుకొండలవాడ వెంకన్న స్వామి ఈ ఒక్క గడ్డామ స్థానంలో ఒక చిన్న గాయం ఉంటుంది. ఆ గాయంకి ఇప్పుడు కూడా పచ్చకర్పూరంతో కప్పబడుతుంటుంది. కానీ ఆ గాయం ఎందుకు వచ్చింది, ఎవరు చేశారు, దీని తాలూకా కథ ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అది తెలుసుకోవాలి అని అంటే అనంత ఆల్వాన్ గారి గురించి మనం తెలుసుకోవాలి. అనంత ఆల్వాన్ గారు భగవద్ రామాచార్యుల వారు శిష్యులు. అయితే అనంత ఆల్వాన్ గారు చిన్ననాటి నుంచి కూడా ఏడుకొండలవాడి వెంకన్న స్వామి యొక్క మహాభక్తుడు. చిన్నప్పటి నుంచి కూడా వేదాలు, పురాణాలు గట్ట చక్కగా చదివేవారు. అయితే ఈ ఒక్క అనంత ఆల్వాన్ గారు రామానుజాచార్య గారి శిష్యుడు కదా. రామానుజాచార్య మేనమామ అవుతున్నారు తిరుమల అంబివారు. అయితే ఈ తిరుమల అంబివారు ఒక ఏడుకొండలవాడు ఒక సన్నిధికి ఆ ఒక ఆలన పాలన చూసుకోవడానికి ఉండేవారు. అయితే ఇతనికి ఎప్పుడైతే వయసు మీరిందో, వృద్ధాప్యం ఎప్పుడైతే వచ్చిందో అతనికి మరి చేసే శక్తి లేక ఆ ఒక్క బాధ్యతని ఇంకొకరికి అప్పచెప్పాలి అని అనుకుంటున్నారని రామాచార్యుల గారికి చెప్పారు. ఈ రామాచార్యుల గారు అప్పుడు శిష్యులందరికీ పిలిచి ఈ తిరుపతి వెంకన్న స్వామి సన్నిధికి వెళ్ళి సేవకి ఎవరైనా వెళతారా అని శిష్యులకి అడిగితే ఏ ఒక్క శిష్యుడు కూడా ముందుకి అడుగు వేయలేదు. ఎందుకంటే క్రూర మృగాలు ఉన్న కటిక చీకటైన అడవితో నిండిపోయిన కటిక చీకటైన స్థానంకి కోరి ఎవరు కూడా ముందుకు వెళ్ళడానికి ఇష్టం అంటే చూపించలేదు. అప్పుడు మన అనంత ఆల్వార్ వచ్చారు. అప్పుడు వచ్చి మీరు కానీ నాకు ఆజ్ఞాపిస్తే నేను స్వామి ఒక్క సేవకి ఆ సన్నిధానంకి ఆ మందిరంకి దీని అంటే బాధ్యతని తీసుకోవడానికి నేను వెళతాను అని చెప్తే అప్పుడు గురువుగారు ఎప్పుడైతే అనుమతి ఇచ్చారో వెంటనే అనంత ఆల్వాన్ తన సతీమణితో బయలుదేరారు, తిరుపతికి వెళ్ళారు. ఆ ఒక్క పరిసరాలంతా కూడా అన్ని చెత్త అంతా తొలగించి పరిశుభ్రంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిపి మొక్కలు వేసుకోవడానికి పువ్వుల మొక్కలు, మంచి పరిమళభరితమైన పుష్పాలు పూసే మొక్కల్ని వేసుకున్నారు. ఇలా అవుతుండగా కొన్ని రోజులకి పుష్కరిణి ఎండిపోతుంది. ఎండాకాలం వచ్చేసరికి పుష్కరిణి ఎండిపోతుంది. అప్పుడు అనంత ఆల్వాన్ భయపడిపోయారు. ఒకవేళ ఈ పుష్కరిణి కానీ ఎండిపోతే స్వామివారికి పూజ ఎలాగా, పువ్వులు ఎలాగా, అర్చన ఎలాగా, అమ్మో మొక్కలు చచ్చిపోతే ఎలాగా, నీరు ఎలా వస్తుంది అని ఆలోచించగా ఒక పెద్ద బావి తవ్వడానికి ఒక నిర్ణయానికి వచ్చారు. తన భార్యతోనే వెళ్ళి బావి తవ్వారు. ఆ భార్యతో బావి తవ్వినప్పుడు అంటే మట్టి మోయడంలో భార్య కూడా సహకరించేవారు. తను కూడా ఏడుకొండలవాడు ఒక మహాభక్తురాలి. అప్పుడు ఆవిడ గర్భిణి. ఇలా మట్టి మోయగా పడిపోయారు. పడిపోతే వెంకన్న స్వామి ఇది చూసి అతని మనసు చలించి దయాగుణంతో అతను ఏం చేశారు, ఈ మారువేషంలో ఒక బాలుడి వేషంలో ఈ ఒక్క అనంత ఆల్వాన్ భార్య దగ్గరికి వచ్చి మట్టి మోయడం నేను సహాయం చేస్తాను అని చెప్తే అనంత ఆల్వాన్ భార్య ఎంతకీ ఒప్పుకోకపోతే అంటే రిక్వెస్ట్ చేసి చాలా విధేయతలతో నేను ఎలాగాని చేస్తాను, నేను మీకు సహాయం చేస్తాను, మట్టి మోస్తాను అని చెప్తే ఆవిడ ఒప్పుకుంటారు కానీ అనంత ఆల్వాన్కి ఈ విషయం తెలియదు. అయితే ఏంటబ్బా మట్టి అలసట లేకుండా ఎంత వేగరం ఎలా తెచ్చేస్తున్నారు ఈవిడ మట్టి అనుకొని ఆవిడకి చెప్పకుండా ఆవిడ వెనకతలే చూడడానికి వెళతారనమాట. అనంత ఆల్వాన్ చూసేసరికి ఒక బాలుడు ఈ మట్టి మోయడానికి సహాయం చేస్తున్నారనమాట.
బాలుడు ఎప్పుడైతే సహాయం చేస్తున్నారో అప్పుడు అది చూసి అనంత ఆల్వాన్ గారికి వద్దు వద్దు మీరు సహాయం చెయ్యొద్దు అని చెప్తే ఆ బాలుడు ఎంతకీ వినరు. వినకపోతే అప్పుడు అక్కడే తవ్వుతున్న ఈ ఒక్క గుణపాముని ఆ బాలుడిపైకి విసురుతారు. ఆ బాలుడిపైకి విసిరితే ఆ ఒక్క గుణపాము బాలుడు ఒక గడ్డం భాగంలో తగిలిపోతుంది అనమాట. ఆగకుండా రక్తస్రావం అవుతుంటుంది. అయితే అవుతుంటే ఆయనే మోస్తున్నప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఎంట పెడతారో అనంత ఆల్వాను ఎంట పెట్టినప్పుడు పరిగెడుతూ ఆలయంలోకి ఆ బాలుడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మరి అనంత ఆల్వాన్ కూడా తిరిగి వచ్చేస్తారు. యథావిధిగా ఎప్పుడు రోజు అర్చన చేయడం, పువ్వులు ఇవ్వడం, పూజ చేయడం, భగవంతుడి దగ్గరికి ఎలాగైతే వెళ్తారో అదేవిధంగా అనంత ఆల్వాన్ గుడికి వెళ్ళేసరికి వెంకన్న స్వామి ఒక ముఖం చూసేసరికి ఈ గడ్డం భాగంలో రక్తస్రావం ఆగకుండా రక్తం అలాగ కారుతుందనమాట. కారుతుంటే అనంత ఆల్వాన్కి వెంటనే అర్థమైపోతుంది, అయ్యో స్వామియే మా తాలూకా భార్యాభర్తల తాలూకా కృషి పరిశ్రమ చూసి అయ్యో కనికరించి మాకు సహాయం చేయడానికి వస్తే నేను స్వామినే గాయం చేశానా అని విపరీతంగా కన్నీరు మున్నీరై ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత వెంటనే అర్చకులకి చెప్తారు, ఆ ఒక్క గడ్డం భాగంలో పచ్చకర్పూరాన్ని గాయం దగ్గర పెట్టమని చెప్తారు. పెట్టమని చెప్తే అప్పుడు అర్చకులు ఆ గడ్డం భాగంలో ఈ ఒక్క పచ్చకర్పూరాన్ని పెడతారు. పెట్టి ఆ పచ్చకర్పూరం పెడతారు. అయితే అనంత ఆల్వాన్ భక్తి గురించి ఎప్పుడు ముందు తరాలకు కూడా తెలియడానికే ఆ ఒక్క స్వామికి తగిలిన గాయం తాలూకా గుణపాన్ని ఇప్పటికీ కూడా ఎక్కడ మన దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు గోపురం దగ్గర ప్రవేశ ద్వారంకి కుడివైపున ఇప్పటికి కూడా ఆ ఒక్క గుణపం ఉండేది. నేను చాలాసార్లు భగవంతుడి ఒక దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ గుణపం ఏమిటి అని అనుకునేదాన్ని, కానీ దీని వెనకతల ఇంత కథ అంటే అందరూ చూస్తారు. ఆ గుణపంని సేవకు 4-5 సార్లు వెళ్ళాను, అప్పుడు కూడా నేను చూసేదాన్ని, కానీ నాకు తెలీదు. ఇప్పుడే ఈ ఒక్క విషయం అలాగే వెంకన్న స్వామిది తెలుసుకున్న తర్వాత అది ఆ ఒక్క గుణపాము తాలూకా కథ, ఈ ఒక్క గాయం తాలూకా స్టోరీ అనమాట, కథ అనమాట. అయితే ఈ ఏడుకొండలవాడ వెంకన్న స్వామి తన భక్తుడు అతనికి గాయపరిచిన కూడన్నా అది ఎంత దయామయుడో చూడండి, ఎంత కరుణామయుడో చూడండి. వాళ్ళకి ఆ ఒక్క శిష్యుడికి గుర్తుగా ఆ గుణపాన్ని గాయం చేసినా కూడా ఆ ఒక గుణపాన్ని ముందు తరాల వారు తెలుసుకోవడానికి అది ఒక పూజనీయంగా అంటే ఒక పూజించే విషయంలాగే ఉంచారు. గాయపరిచినా కూడా అంతటి మహానుభావుడికి నమో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చెప్పడంలో ఏమని శబ్దాల్లో ఏమని తప్పులుంటే వెంకన్న స్వామి మన్నించాలి, మీరు కూడా మన్నించాలి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. మరో మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ నమో నమః. వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ నమః.